కేసరపల్లి చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వచ్చాయని ఎక్సైజ్ సిఐ సురేఖ తెలిపారు. వైన్స్ లో బీర్ తీసుకున్న 45 నిమిషాలు వ్యవధి తర్వాత తీసుకుని వచ్చి గొడవ పెట్టుకున్నారని అన్నారు. మా సర్కిల్ పరిధిలో కల్తీ మద్యం లేదని ఆమె తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చిల్లీస్ వైన్స్ ను ఎక్సైజ్ సిఐ సురేఖ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తమకు సంబంధించిన 23 షాపుల్లో వారంలో 4 రోజులు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారం చేయడం వల్ల ప్రజలు భయపడిపోతున్నారని అన్నారు. కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిల్లీస్ వైన్స్ లో జరిగిన ఘటనను సీసీ ఫుటేజ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం వైన్స్ లో విక్రయదారుడు మాట్లాడుతూ మధ్యాహ్నం 3:30 వచ్చిన 2 వ్యక్తులు 2 బీర్లు తీసుకుని వెళ్లారని, ఆ 2 వ్యక్తులు మళ్లీ 4:40 వచ్చి బీర్లు నురుగు రావటం లేదని గొడవకు దిగారని అన్నారు. బీరు గ్యాస్ పోయిన తర్వాత వచ్చి కావాలని కొందరు వ్యక్తులు గొడవకు దిగారని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి నీళ్ళ బీరా చెప్పండి ఏంటి అన్నది. ఇంకో బీర్ పోయి ఏమైనా చెప్తున్నా కాదండి, మీకు చెప్పండి. డబ్బులు కొడతా డబ్బులు కొడతారు విషయం చెప్పండి. కరెక్టే, మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, గ్యాస్ ఇప్పుడు మనకి ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం మన కాదుగా. మీరు చేశారని నేను అనలేదు. అదే గురు వచ్చిన బీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తా వరకే బాగా డ్యూటీ, అది వాస్తవం. అది ఏం చేయమంటారు మీరు చెప్పండి, మీరు చెప్పండి అంతే. ఏం చేయమంటారు ఖర్జూర కాదండి, మీరు ఏం చేయమని చెప్పండి. ఎన్నైనా నేను ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేవాడిని, నాది కాదుగా. నేను పని ఉంది అంతే, నేను ఒక్కరి పని చేస్తాను. డిఫరెన్స్ లేదు దాని గురించి నాకు తెలియదు అట్లా. మీరు ఏం చేయమని చెప్పండి, మీరు చెప్పండి. అది నేను వర్కర్ని పని చేసేవాడిని, మనకు వచ్చి చెప్తాం. ఇది మూతుంది అనుకోండి, నేను ఏమైనా పంపించేస్తాను, వెనక పంపించేస్తాను, నేను కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మూతుంటే మూతలేదు, అది ఇష్టం. నేను అదే నేనేమన్నా, నేను కూడా ఇచ్చేవాడిని నేను చెప్తున్నాను. నేను అది వచ్చింది నువ్వు తాయో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే. నీ దగ్గర ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. కలర్ చూడన్నా పోనీ, కలర్ తేడా కూడా తెలియట్లేదా. కల్తీ మద్యం అనేది అసత్య ప్రచారం అండి. కల్తీ మద్యం ఏమీ జరగట్లేదు. ఇక్కడ ఇవాళ వచ్చి మేము ఈ షాప్లో ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్షన్ చేశామండి. ఇక్కడ 5 బ్యాచ్లు ఉన్నాయండి ఖజుర బీర్లు. వాటిలో ఎటువంటి కల్తీ మద్యం లేదండి. నౌకన్నామాదారుని ప్రశ్నించాము, ఎంక్వైరీ చేశాము. ఎలాంటి అవకతవకలు జరగట్లేదండి. ఇలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కనుక మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామండి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి డిపార్ట్మెంట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాము. ఇలా చేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ షాప్లో మనకి సీసీ కెమెరా ఉందండి. నిన్న ఎవరైతే ఇలా ఎలిగేషన్ చేశారో వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు పెట్టాము. కేసరపల్లి అండి, చిల్లీస్ వైన్స్ అండి. నేను నౌకన్నామన్న దారిని నాకు తీసుకురావాలి. ఆదివారం అవుతుంది, నేను పొద్దు నుంచి వ్యాపారం జరుగుతుందండి. నిన్న మధ్యాహ్నం 3:35 2 వ్యక్తులు వచ్చి ఖజూర బీర్లు 3 బీర్లు తీసుకున్నారండి. 3 బీర్లు తీసుకెళ్ళి మళ్ళీ 4:25 వచ్చి గ్యాస్ లేదని ఉన్నారండి. దాంట్లో ఏమైందంటే 2 బీర్లు తాగేశారండి. 3 బీర్లు ఓపెన్ చేసేసి అది వదిలేశారండి. బీర్ తీసుకుని 40 నిమిషాల తర్వాత దాంట్లో గ్యాస్ పోయింది. నిన్న అంటే ఎక్కువగా ఉండడం వల్ల, గ్యాస్ పోవడం వల్ల, దానివల్ల మా దగ్గరకు వచ్చి కావాలని ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడవ చేయాలని చూశారండి. నిన్న పొద్దు నుంచి వాళ్ళు ఆ 2 కుర్రలు తాగుతూనే ఉన్నారండి. తాగుతూనే ఉండి కావాలని వచ్చి గొడవ చేస్తాకు వచ్చారండి. తీసుకున్న బీర్లు 3 బీర్లు ఖజూర బీర్లండి. దాంట్లో ఎటువంటి కల్తీ లేదండి. మేడం గారు, డిపార్ట్మెంట్ మేడం గారు వారానికి 4 సార్లు చెక్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు చేశారండి. ఇది కావాలని అలా చేశారు.